ఈ ఫోటో మీకు ఎన్నో క్వశ్చన్స్, నాకు కూడా ఎన్నో ఫోన్స్. అన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం నాకు ఇవాళ అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి 20th జనవరి అవుతుంది అనుకుంటా, స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. గిరీష్, ట్రంప్ మీద నీ అభిప్రాయం ఏంది అని అంటే, భారత్ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా భారత్ని ప్రేమించే నా ప్రధాని, ఆ ప్రధానిని ప్రేమించే ఆ రాష్ట్రపతి ఆర్ టు దట్ మ్యాటర్ ప్రెసిడెంట్ నా దేశాన్ని ప్రేమిస్తాడు అని అంటే అబ్సల్యూట్గా నాకు కూడా నచ్చుతుంది. మేము కూడా అంటాం ట్రంప్ హమారా జిగర్ కట్టు కూడా అని అంటాం మేము కూడా. అయితే ట్రంప్కి మోడీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. మోడీకి ట్రంప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా భారత్ మహాన్ అని మాట్లాడతాడు, మేరా భారత్ మహాన్ అని మాట్లాడతాడు, నా ఇండియానే ఫస్ట్ అని చెప్పి మాట్లాడు. అమెరికాలో పుట్టిన ట్రంప్ అమెరికా ఫస్ట్ అని చెప్పి మాట్లాడతాడు. తప్పేమున్నది, ఏ దేశాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు. క్వశ్చన్ ఏందన్నానంటే, తన ప్రమాణ స్వీకారానికి మోదీ గారిని ఎందుకు పిలవలే? మెసేజ్ ఇచ్చిండు మోదీకి. ఏమి ఇచ్చిండు? బుర్కలడ్లు ఇచ్చిండు అని బంకచక్క మాటలు మాట్లాడకురు నాతో. తెలిస్తే ఏదైనా చెప్పురు. మీకు తెలుసా అసలు ఏం జరుగుతుందో? ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టరో ప్రెసిడెంటో పోయిండా? లండన్లో స్టార్మరా ఏమో పేరున్న ఆయన పోయిండా? జర్మనీలో ప్రైమ్ మినిస్టర్ పోయిందా? బీజింగ్ చైనాకేని జీ జింగ్పింగ్ పోయిండు కదా. అంటే ట్రంప్ రికార్డు తీసుకొని మనం చూస్తే ఎప్పుడు కాంట్రవర్షియలే ఉంటాడు. మనం ఎక్స్పెక్ట్ చేయండి ముంగడ పెడతాడు. అంటే చైనాతో ఏం సంబంధం ఉంటుంది అని అంటే, తన ఘన వైభవాన్ని చైనాకు పరిచయం చేస్తున్నాడేమో. ఒళ్ళు దగ్గర పెట్టుకునుడు, ఈసారి ఊకునేది లేదు అని అనేది ఒక మెసేజ్ ఇస్తున్నాడేమో. దుష్మన్ని దగ్గర పెట్టుకునుడు అని అనేది చాలా ఒక ఫేమస్ డైలాగు. మనం అంటాం కదా, దుష్మన్కే ఘర్ మే జాకే టెంట్ లాగేంగే అని అంటాం. సో దుష్మన్కు బులాయావుగా పైలే. కాకపోతే నువ్వు ఒకసారి ఇలా ఆలోచించి ఏందని అంటే, ఏదైతే ఎక్స్ట్రీమ్ రైట్ వింగర్లు ఉన్నారో లండన్లో ఆర్ టు దట్ మ్యాటర్ యునైటెడ్ కింగ్డమ్లా, అపోజిషన్ పార్టీ రైట్ వింగర్ షాజాద్ ఏమో ఆయన పేరేమో ఉన్నది, ఆయనను పిలుచుకున్నాడు ప్రమాణ స్వీకారానికి. జర్మనీలో కూడా ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్న పార్టీని ప్రమాణ స్వీకారానికి పిలుచుకున్నాడు. అట్లా ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ కట్టర్పంతి ఈ కమ్యూనిస్ట్ భావజాలాలు, ఈ సెక్యులర్ భావజాలాలు ఇవన్నీ కాదు, రైట్ వింగ్ అంటే రైట్ వింగ్ వాళ్ళని పిలుచుకున్నాడు. మళ్ళీ ఇండియా దగ్గరికి ఏమైంది అని అంటే, ఫస్ట్ మీకు కొన్ని పాజిటివ్ చెప్తా. నాకు తెలిసి స్ట్రైకరో ఏదో ఒక కారు ఉన్నది, ఇట్లా మిలిటరీ వ్యాన్ ఉంటుంది, మీరు కొట్టి చూడండి ఫ్రెండ్స్. యుఎస్ ఇండియా డీల్ సైన్ చేసింది. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్తో పాటు మోడీ ఏదైనా చేస్తే కేవలం ఎన్వెల్కు కొనడు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటేనే మాట్లాడతాడు. బికాస్ నీ దేశ ప్రధాని మాట్లాడేది ఒకటే ఒక మాట, మేరా భారత్ మహాన్, ఆత్మ నిర్భర్ భారత్ అని మాట్లాడు. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే సివిల్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉండేనో ఇండియా భారత్ మధ్యలో, దీని మీద శాంక్షన్స్ ఎత్తేసారు. అండ్ మోర్ ఓవర్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పిఎం మోడీ వైట్ హౌస్ ఇన్వైట్ చాలా లైక్లీ ఉండొచ్చు అండ్ కీలకమైన అంశాల మీద కూడా మాట్లాడతారు అని చెప్పి ఒక టాక్ ఉన్నది. ఎస్, కొంచెం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విశ్లేషణ చేసి మాట్లాడితే, గిరీష్ బయాస్డ్ కాకుండా సబ్జెక్టివ్ మాట్లాడు అని చెప్పి మాట్లాడితే, బ్రిక్స్ నేషన్ ఈయన ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, జో బైడెన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బ్రిక్స్ నేషన్స్ కలిపి డీడాలరైజేషన్ వైపు కూడా పోయినాయి. అప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐఎమ్ గోయింగ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఐఎమ్ కీన్లీ వాచింగ్ అబౌట్ ది డీడాలరైజేషన్. అండ్ మోర్ ఓవర్ ఇలా కొబెసీ లెటర్ అనేది ఒకటి ఏదైతుందో, ఒక మిలేనియా, ఆమె పేరేమో ఉంటుంది, ఆయన భార్య పేరు మిలేనియా ట్రంప్ ఏమో ఉంటుంది. ఆమె ఏదో మిలేనియా ఒక క్రిప్టో కరెన్సీ తీసింది, మిలేనియా కరెన్సీ అనో మిలేనియా కాయిన్ అనో, మంచిగా బూమ్ అయిందట, జబర్దస్త్ బూమ్ అయ్యి మళ్ళీ ఏదో డ్రాప్ అయింది ఎక్సెట్రా కొబేసి లెటర్లు మాట్లాడారు. అది నేను కొంచెం విశ్లేషణ చేస్తున్నా, నాకు అంత గ్రిప్ లేదు ఈ డిజిటల్ కరెన్సీల మీద. సో వన్ ఆఫ్ మై సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ మీ. సో ఆయన చదివిన తర్వాత ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి దాని మీద ఆ గ్రాఫ్స్ ఎట్లా మూవ్ అయినాయి, ఏమైనాయి, వాట్ హ్యాపెండ్, వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్, ఇదంతా డీటెయిల్గా చేయాలి. బట్ సమ్ వాట్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక హల్చల్ అయితే అవుతుంది యావత్ ప్రపంచంలో రిగార్డింగ్ టు ది కరెన్సీ. సో బ్రిక్స్ ఈ డీడాలరైజేషన్ ఆపేసిందా అని అంటే, పెద్ద దేశాలు ఇంక్లూడింగ్ రష్యా అండ్ భారతదేశం కూడా ఇప్పుడే మేము డాలర్కి చెక్ పెడతామని ఇంకేం అనుకోలే. ఎస్, ప్రాసెస్ ఉన్నది, వీఆర్ డిస్కసింగ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ డాలర్ని గెలుకుతున్నాం డైరెక్ట్గా అని చెప్పి చెప్పు. సో ఇది మోడీ గారికి ఖిలాఫ్ అవుతుంది అని అంటే, మోడీ గారికి ఒక్కరికి ఎందుకు ఖిలాఫ్ అవుతుంది? బ్రిక్స్ నేషన్స్లో చాలా దేశాలు ఉన్నాయి. మళ్ళీ చైనాని పిలిచిండు కదా, బ్రిక్స్లో చైనా కూడా ఉన్నది కదా, మళ్ళీ చైనాని ఎందుకు పిలిచిండు? ఓ మాట అడుగుతున్నా, బరాలు మిమ్మల్ని నాకు ఆన్సర్ చెప్పాలి కదా బ్రదర్. ఇంకొక విషయం ఏందని అంటే, చాలామంది విశ్లేషకారులు మాట్లాడతారు, జో బైడెన్ అమెరికన్ ఎలక్షన్స్లో జరుగుతున్నప్పుడు డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా మోదీ గారి విజిట్ కూడా రావడం, మోదీ గారు ఆయనని ట్రంప్ పిలవడం, మోదీ గారు పోకపోవడం, అది కూడా ట్రంప్ మనసులో పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి ఇట్లా కొంతమంది మాట్లాడతారు. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అని అంటే ఫ్రెండ్స్, ఒక ప్రోటోకాల్ అన్నది ఉంటుంది ప్రతి మనిషికి. ఆయన భారతదేశాన్ని నడిపించే దేశ ప్రధాని,
భారతదేశాన్ని నడిపించే అత్యున్నతమైన పొజిషన్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అండ్ మోర్ ఓవర్ ఈజ్ అ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అండ్ టు దట్ మ్యాటర్ వన్ అమాంగ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ వెల్. ఆయన భారత్కి ప్రధాని, నా భారత్కి ప్రధాని. సో నా భారత ప్రధాని నార్మల్గా ఒక ప్లెజర్ ట్రిప్ పోయినప్పుడు ట్రంప్ను కలవడము, దోస్తును కలవడము సర్వసాధారణం. బట్ ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో పోతున్నప్పుడు, అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ప్రెసిడెంట్నే కలుస్తాడు. అక్కడ అత్యున్నత పదవితోనే ఆయనతో కలుస్తాడు, హోస్ట్ చేస్తాడు. దిస్ ఇస్ ప్రోటోకాల్. ఎస్, మోదీ ట్రంప్కి అక్కడ మనుషులు ఏమన్నా అది ఉండనా అని అంటే ఇక ట్రంప్కి తెలవాలి, అది ట్రంప్కి తెలవాలి. బికాస్ యాజ్ పర్ ది ప్రోటోకాల్ హీ హాజ్ డన్ నథింగ్ రాంగ్. ఆయన కులేయాంగా ట్రంప్ ఈజ్ మై ట్రూ ఫ్రెండ్ అని చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే చేతులు చేసుకొని తిరిగిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుకున్నారు. 10 అంశాలల్లో 8 అంశాలు పాజిటివ్ ఉన్నాయి. ఆ 2 అంశాలను పట్టుకొని కొంతమంది విశ్లేషించి విశ్వగురు ఏమైందని చెప్పి మాట్లాడతారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నా, నీకు సిగ్గుశరం ఉండాలి ఇట్లా మాట్లాడనీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేయి. దౌత్య నీతి, రాజకీయ నీతి, డిప్లొమసీ ఇవన్నీ కికిన్ అవుతాయి. అండ్ జయశంకర్ గారు కూడా నాకు తెలిసి ప్రమాణ స్వీకారంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అబ్సల్యూట్గా ఒక రంగం సిద్ధమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎఫిషియన్సీ మినిస్టర్ పెట్టి ఆయన మాట్లాడి ఏదైతే ఎలాన్ మాస్క్కి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఉన్నదో ట్రంప్, ఆయన అడుగులు కూడా మీరు చూస్తుంటే అబ్సల్యూట్గా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఎలాన్ మాస్క్ వెళ్తున్నాడు. అండ్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ థాట్ ప్రాసెస్ వెళ్ళనే వెళ్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ ఎవరికైతే కిరికిరి చేద్దామని చూస్తున్నాడో యూనిస్, ఐ డోంట్ రికగ్నైజ్ ది ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పి చెప్పకనే ఇండైరెక్ట్గా ఒక ముచ్చట సో మీరు వేస్తున్న అడుగులు ఎట్లున్నాయన్నది ఒకసారి చూడండి. ఆ స్ట్రైకారో ఏదో కార్ ఉన్నది. కార్ అంటే కార్ కాదు, మంచి ట్యాంకర్ టైప్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్మ్డ్ వెహికల్ అని చెప్పి మాట్లాడతారు. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్తో భారత్తో ఒప్పందం జరిగింది. సివిల్ న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా విజిట్ అవుతున్నది. అండ్ మోర్ ఓవర్ పిఎంస్ ది వైట్ హౌస్ ఇన్వైట్ కూడా తొందరగా డిక్లేర్ అవుతుంది అని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పురు ఫ్రెండ్స్, 8లో 2 అటు ఇటు అవుతాయి. రాజనీతిలలో ఉన్నాం, ప్రవచనాలు చెప్పుకొని ఇక్కడ లేం కదా. రాజనీతిలలో ఉన్నప్పుడు అబ్సల్యూట్గా దాని మీద डिस्कशंस కొంచెం అటు ఇటు ఉంటుంది. दुश्मन को पास में रखने के लिए शायद चाइना को बुलाया होगा. That doesn't mean that Modi is neglected or Bharat is neglected. గ్లోబల్ సౌత్ ఏషియాలా భారత్ని పక్కకు పెట్టి నువ్వేం రాజకీయం చేస్తావు రా భయ్ చెప్పురు నాకు ఒక మాట. నువ్వేం రాజకీయం చేస్తావు చెప్పు. అచ్చే లోగంకి వాట్ లగ్గాయి. ఇది ఎట్లుందనంటే నిన్న మనం కార్లో వదుడు సినిమా మనం బాగా మోటివేట్ అయినాం. సంక్రాంతికి వస్తున్నాం, అందులో డైలాగ్ ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ ఆమె పేరు. షీ హాజ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ రోలా. గిరికి జంప్ చేస్తున్నా అంటే డైలాగ్ చెప్తున్నా. అలాంటిది బా తొలి ముద్దు పెట్టేశావా బా అంటే లేదే భాగ్యం, ఆ భాగ్యం నీకే దక్కింది అని అంటాడు. సాలే గట్లనే ఉన్నది మీ కథ, గట్లనే ఉన్నది. ఇక అనుండ్రి, ఇక మాటలు చేసేటోళ్ళు అనుండ్రి. ట్రంప్ రింగ అని చెప్పి అనుండ్రి. టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ, ఇంటెలెక్చువలీ భారత్ మాతాకి జై. ట్రంప్ ప్రపంచ దేశాల లేల గడగడలవుతున్నాయి, గుండెల రైళ్లు వరగెడుతున్నాయి. ఎందుకనంటే ద 47th US ప్రెసిడెంట్ స్పీచ్లనే ఒక 10 సిక్సర్లు కొట్టిండు. ఒక ఓవర్లో 6 బాల్లే ఉంటాయి, కానీ ఆయన 10 చెక్కలు కొట్టిండు. ఎందుకంటే ఎడిస్టో నో బాల్ వేసి తిప్పి కొడతాడా మనోడు. రైట్ వింగర్గా కొట్టి పడేసాడు. అయితే ఏమైంది గిరీష్ భాయ్ అని అంటే వచ్చి ఏమన్నానంటే పనామా కెనాల్నిగా మేము తిరిగి తీసుకుంటాం, అమెరికన్ షిప్ల మీద బాగా ఛార్జీలు వేస్తున్నారు, ఇనే ప్రసక్తి లేదని చెప్పి ఫస్ట్ మాట అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడంటే 2 సార్లు భగవంతుడు నన్ను కాపాడిండు, అమెరికా పునః తన వైభవానికి నేనే కారణమైతా, నా జీవితం అమెరికన్ ప్రజలకు అంకితం, ఐఆమ్ హియర్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, గాడ్ హ్యాస్ సేవ్డ్ మై లైఫ్ అని చెప్పి నిన్న ట్రంప్ మాట్లాడిండు. ఇన్ఫ్లేషన్ ఏదైతున్నదో బాగా ఓవర్ స్పెండింగ్ వల్ల వస్తున్నది. బికాస్ ఎస్కలేటింగ్ ఎనర్జీ ప్రైజెస్ అని అంటే మనకు ఫ్యూయల్ నిల్వలు ఉన్నా, ఫాసిల్ ఫ్యూయల్ నిల్వలు ఉన్నా అంటే పెట్రోల్, డీజిల్, వాట్ ఎవర్ ఇస్ క్రూడ్ ఆయిల్, ఇవన్నీ నిల్వలు ఉన్నా మనం ఆ నిల్వలకు పోకుండా, ఆ నిల్వలు తవ్వకుండా బయట దేశాల ఆయిల్ మీద మనం డిపెండ్ అవుతున్నాం చూడు, దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది. ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా మన డాలర్కి వాల్యూ తగ్గుతున్నది. వీ విల్ డ్రిల్ బేబీ, వీ విల్ డ్రిల్ అని చెప్పిండు. సెల్ఫ్ సస్టైనింగ్ మాట మాట్లాడిండు. 250 సంవత్సరాల చరిత్రల నన్ను టెస్ట్ చేసినట్టు ఏ ప్రెసిడెంట్ని కూడా టెస్ట్ చేయలే. నా మీద అన్నిసార్లు భీకరమైన దాడులు చేసిర్రు ఈ అడ్డమైన రాజకీయ నాయకులు, ఊరుకునే ప్రసక్తి లేదు, తగ్గేదే లేదు అని చెప్పి మాట్లాడాడు. పీస్ మేకర్ అయితా, అది నా ప్రౌడెస్ట్ లెగసీ అవుతుంది అని చెప్పిండు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ అమెరికా ఆరంభమైంది.
ఆరంభమే ప్రచండంగా ఉంటుంది చూడుండ్రి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండు. చెప్పిండు, తారలకు తాళ్ళు కడతా, సుక్కలకు చీర కడతా, అంతరిక్షాన్ని అమెరికాను పందిరేస్తా అని చెప్పి గర్వంగా మాట్లాడిండు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా చేస్తానన్నాడు. సదర్న్ బార్డర్ ఏదైతే ఉందో మెక్సికోతోని ఒక నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసాడు. అయితే ఇక కొంతమంది మాట్లాడతారు, ట్రంప్ ఓలేదని చెప్పి నువ్వు మోడీ ఓలేదని చెప్పి ట్రంప్ను పూడుతున్నావు అని అంటారు. ఓ ఫాల్తూ. నాకు ఒక మాట చెప్పు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ట్రంప్ ప్రెసిడెంట్ ఇప్పుడు అయిండు, సెకండ్ టైం అయిండు. ఆయన 10 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్లలో ఏదన్నా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి పోయిండా? విదేశాంగ మంత్రులు పోయిండ్రు. మోడీ ఎప్పుడు పోలే. ఇవాళ భారత్ గొప్పతనం అది. భారత్ తాను చేసిన రాజకీయాలలోనే ఉంటుంది. సో మీరు దాని గురించి టెన్షన్ పడకూరి ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా స్టే హై, బీ ప్రౌడ్. భారత్ మాతాకి జై.